పానకం తాగే దేవుడు ఇదేనా మంగళగిరి మహారహస్యం? భారతదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఒక కొండపై శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులను ఆశ్చర్యపరుస్తున్న ఒక సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక్కడ భక్తులు బెల్లంతో చేసిన పానకం సమర్పిస్తారు. ఆలయ అర్చకులు ఆ పానకాన్ని స్వామివారి నోటి వద్ద సమర్పిస్తారు. అప్పుడు ఒక ప్రత్యేకమైన శబ్దం వినిపిస్తుందని అక్కడికి వెళ్ళిన అనేక మంది భక్తులు చెబుతారు. కొద్దిసేపటి తరువాత సమర్పించిన పానకంలో కొంత భాగం మాత్రమే మిగులుతుందని ఆలయ సాంప్రదాయం వివరిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న, ఇది ఎలా జరుగుతోంది అని. స్థానిక విశ్వాసం ప్రకారం స్వామివారే భక్తులు సమర్పించిన పానకాన్ని స్వీకరిస్తారని నమ్ముతారు. అయితే ఈ సాంప్రదాయాన్ని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడాలా, లేక దీని వెనుక చరిత్ర, ఆగమ సాంప్రదాయం మరియు ఆధ్యాత్మిక తత్వం కూడా ఉందా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ ఆలయంలో స్వామివారిని పూర్తిగా విగ్రహ రూపంలో కాదు, తెరిచి ఉన్న నోటి రూపంలో దర్శిస్తారు. ఎందుకు? ఆ రూపానికి అర్థం ఏమిటి? మరో ప్రశ్న, ఈ కొండకు మంగళగిరి అనే పేరు ఎలా వచ్చింది? ఇది కేవలం ఒక స్థలం పేరా, లేక దాని వెనుక శతాబ్దాల పురాణ గాథ కూడా దాగి ఉందా? ఈరోజు మనం చరిత్ర మరియు రహస్యాల మధ్య ఉన్న సరిహద్దును తెలుసుకునే ఒక విశిష్ట యాత్రను ప్రారంభించబోతున్నాం. పానకాల నరసింహుడి కథ ఎక్కడ ప్రారంభమైంది? పురాణం చెప్పే గాథ ఏమిటి? చరిత్ర మనకు అందించే ఆధారాలు ఏమిటి? అసలు ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. మంగళగిరి ఆవిర్భావం, పురాణం మరియు చరిత్ర చెప్పే రెండు కథలు. మంగళగిరి చరిత్రను అర్థం చేసుకోవాలంటే ముందుగా రెండు విషయాలను చాలా స్పష్టంగా వేరు చేయాలి. మొదటిది స్థల పురాణం, రెండవది చారిత్రక ఆధారాలు. స్థానిక స్థల పురాణం ప్రకారం ఈ కొండ యుగ యుగాలుగా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంతో సంబంధం కలిగిన పవిత్ర ప్రదేశంగా భావించబడుతుంది. కొన్ని సాంప్రదాయ కథనాల ప్రకారం అసురుల సంహారం అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింపజేయడానికి భక్తులు బెల్లంతో చేసిన పానకాన్ని సమర్పించారని చెబుతారు. ఇదే నేటి పానక సమర్పణ సాంప్రదాయానికి మూలమని ఆలయ సాంప్రదాయం వివరిస్తుంది. ఇది స్థానిక ఆధ్యాత్మిక విశ్వాసం. దీనిని చారిత్రకంగా నిర్ధారించిన సంఘటనగా పరిగణించలేం. ఇప్పుడు చరిత్ర వైపు చూద్దాం. మంగళగిరి క్షేత్రానికి సంబంధించిన శాసనాలు వివిధ దక్షిణ భారత రాజవంశాల కాలంలో ఈ ఆలయానికి దానాలు, భూముల మంజూరు మరియు పూజా నిర్వహణ జరిగినట్లు సూచిస్తాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ క్షేత్రం అనేక శతాబ్దాలుగా నిరంతర ఆరాధనలో ఉన్న ప్రముఖ వైష్ణవ కేంద్రం. తరువాత తూర్పు గంగులు, రెడ్డి రాజులు, విజయనగర సామ్రాజ్య పాలకులు ఈ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించారు. కాలం మారింది, రాజులు మారారు, కానీ మంగళగిరి కొండపై పానకాల నరసింహుడిపై భక్తి మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది. అయితే ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టింది దాని చరిత్ర మాత్రమే కాదు, భక్తులు ప్రత్యక్షంగా చూసే ఒక విశేష ఆచారం. స్వామివారికి సమర్పించే పానకం ఎందుకు పూర్తిగా తిరిగి రాదు? ఈ ప్రశ్నకు స్థానిక విశ్వాసం ఏం చెబుతోంది? పరిశీలనాత్మక దృక్కోణం ఏం సూచిస్తోంది? శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పానక సేవ వెనుక ఉన్న అసలు విశేషం ఇప్పుడు ప్రారంభమవుతోంది. భక్తి చెప్పే కథ ఒకటి, పరిశీలన చెప్పే కథ మరొకటి. పానకం సమర్పించే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతున్న విశిష్ట సాంప్రదాయం. మంగళగిరి కొండపై ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఒక ప్రత్యేకమైన నైవేద్యంతో స్వామివారి సన్నిధికి వస్తారు. అది పాలు కాదు, పండ్లు కాదు, లడ్డూ కూడా కాదు, బెల్లంతో తయారు చేసిన పానకం. ఇది ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన సాంప్రదాయం. ఆలయ సాంప్రదాయం ప్రకారం నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేసే నైవేద్యంగా పానకం సమర్పిస్తారు. బెల్లం శీతల స్వభావానికి ప్రతీకగా భావించబడుతుంది. అందువల్ల ఈ నైవేద్యం భక్తి మాత్రమే కాదు, ఒక ప్రతీకాత్మక ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా కలిగి ఉందని పండితులు వివరిస్తారు. పూజా సమయం రాగానే అర్చకులు భక్తులు తీసుకొచ్చిన పానకాన్ని ప్రత్యేక పాత్రలో స్వీకరిస్తారు. ఆ తర్వాత గర్భగుడిలో స్వామివారి తెరిచి ఉన్న నోటి ఆకారంలోని దైవ స్వరూపం వద్దకు తీసుకెళ్తారు. ఆ క్షణం ఆలయం మొత్తం ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దంలో మునిగిపోతుంది. భక్తుల చూపులన్నీ ఒకే దిశగా ఉంటాయి. అర్చకులు శ్రద్ధతో పానకాన్ని సమర్పించడం ప్రారంభిస్తారు. స్థానికంగా మరియు తరతరాలుగా వస్తున్న ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆ సమయంలో స్వామివారు పానకాన్ని స్వీకరిస్తారని విశ్వసిస్తారు భక్తులు. ఆ క్షణాన్ని అత్యంత పవిత్రమైన అనుభూతిగా భావిస్తారు.
ఆ సేవను ప్రత్యక్షంగా చూసిన చాలా మంది ఆ సమయంలో వినిపించే ప్రత్యేక శబ్దాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఈ అనుభవాలు భక్తుల వ్యక్తిగత విశ్వాసాల మరియు ప్రత్యక్ష అనుభూతులకు సంబంధించినవి. వాటిని అందరికీ ఒకే విధంగా నిరూపించగల శాస్త్రీయ ఆధారాలుగా మనం పరిగణించలేము. అయితే ఒక విషయం మాత్రం నిజం, ఈ సాంప్రదాయం శతాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతుంది. ఇది మంగళగిరిని భారతదేశంలోని ఇతర నరసింహ క్షేత్రాల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. కానీ ఈ ఆచారానికి సంబంధించిన అత్యంత ఎక్కువగా అడిగే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. సమర్పించిన పానకంలో కొంత భాగమే ఎందుకు మిగులుతుంది? ఈ ప్రశ్నకు భక్తి ఒక సమాధానం చెబుతుంది, పరిశీలన మరో కోణాన్ని సూచిస్తుంది. పానకాన్ని నిజంగానే స్వామివారు స్వీకరిస్తారా, లేక దీనికి మరేదైనా భౌతిక కారణం ఉందా? శతాబ్దాలుగా చర్చకు దారితీసిన ఈ ప్రశ్నకు రెండు కోణాల్లో సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భక్తి చెప్పే అద్భుతం, పరిశీలన అడిగే ప్రశ్న. మంగళగిరి గురించి ఎక్కువగా చర్చించబడే విషయం ఈ ఒక్కటే. పానకం ఎక్కడికి వెళ్తుంది? ముందుగా భక్తుల విశ్వాసాన్ని అర్థం చేసుకుందాం. స్థానిక సాంప్రదాయం ప్రకారం స్వామివారు సమర్పించిన పానకంలో ఒక భాగాన్ని స్వీకరిస్తారని విశ్వసిస్తారు. అందుకే ప్రసాదంగా తిరిగి ఇచ్చే పానకం పూర్తిగా ఉండదని చెబుతారు. ఈ విశ్వాసమే శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తులను మంగళగిరికి ఆకర్షిస్తోంది. ఇప్పుడు పరిశీలనాత్మక కోణం. ఇప్పటి వరకు ఈ సాంప్రదాయంపై అందరూ అంగీకరించిన ఒక అధికారిక శాస్త్రీయ అధ్యయనం లేదా తుది నిర్ధారణ అందుబాటులో లేదు. అయితే కొంతమంది పరిశీలకులు దేవాలయంలోని దైవస్వరూప నిర్మాణం, లోపలి ఆకృతి, దైవ ప్రవాహానికి సంబంధించిన సహజ భౌతిక లక్షణాలు వంటి అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని కూడా సూచిస్తారు. ఇవి సంభావ్య వివరణలు మాత్రమే. ఇవి ఏమాత్రం అధికారికంగా నిరూపితమైన నిర్ణయాలు కావు. అందువల్ల ఇదే అసలు కారణం అని ఖచ్చితంగా చెప్పడం సరైంది కాదు. అదే సమయంలో ఇది పూర్తిగా అద్భుతమే అని చారిత్రక లేదా శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. అందుకే ఈ క్షేత్ర విశేషం భక్తి మరియు పరిశీలన ఈ రెండిటి మధ్య ఒక ఆసక్తికరమైన సంభాషణగా నిలిచింది. ఒక భక్తుడు ఈ సేవలో దైవ అనుగ్రహాన్ని చూస్తాడు. ఒక పరిశోధకుడు నిర్మాణాన్ని అధ్యయనం చేయాలనుకుంటాడు. రెండు దృక్కోణాలు ఒకదానిని మరొకటి తప్పనిసరిగా ఖండించవు. ఎందుకంటే భక్తి మనిషి అంతరంగ అనుభవం, పరిశోధన బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం. మంగళగిరి ఈ రెండిటిని గౌరవించే ఒక క్షేత్రంగా నిలిచింది. కానీ ఈ ఆలయం కేవలం పానకంతోనే ప్రసిద్ధి చెందలేదు. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఇంకా ఎన్నో అనుభవాలను తమతో తీసుకెళ్తారు. అవి ఏమిటి? పానకాల నరసింహుడిని దర్శించిన తర్వాత భక్తులు ఎందుకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవించామని చెబుతారు? వారి అనుభవాలు, ఈ క్షేత్రం చుట్టూ పెరిగిన ఆధ్యాత్మిక జీవన విధానం తదుపరి భాగంలో తెలుసుకుందాం. భక్తుల అనుభవాలు, పానకాల నరసింహుడి సన్నిధిలో కలిగే ఆధ్యాత్మిక అనుభూతి. ఉదయం సూర్యుడు పూర్తిగా ఉదయించక ముందే మంగళగిరి కొండ మెట్లపై భక్తుల అడుగుల శబ్దం వినిపించడం ప్రారంభమవుతుంది. కొంతమంది ప్రతి మెట్టుకు నమస్కరిస్తూ ముందుకు సాగుతారు. మరికొందరు కుటుంబ సభ్యుల చేతులు పట్టుకొని నెమ్మదిగా కొండను అధిరోహిస్తారు. ఇంకొందరు నిశ్శబ్దంగా మనసులోని కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ ఆలయం వైపు నడుస్తుంటారు. కొండపైకి చేరుకున్న తర్వాత వీస్తున్న చల్లని గాలి, దూరంగా కనిపించే కృష్ణానది పరిసరాలు, ఆలయ ఘంటానాదం, భక్తుల గోవింద నామస్మరణ ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. పానకాల సేవను దర్శించిన తర్వాత చాలా మంది భక్తులు తమ మనసులో ఒక ప్రశాంతత కలిగిందని చెబుతారు. కొంతమంది తమ జీవితంలో ధైర్యం పెరిగిందని భావిస్తారు. మరికొందరు ఏటా ఒకసారి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయంగా మార్చేసుకున్నారు. ఇంకొందరు ఏ కోరిక కోసము కాదు, కేవలం కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే వస్తామని అంటుంటారు. ఈ అనుభవాలన్నీ వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినవి. వాటిని ప్రతి ఒక్కరికి ఒకే విధంగా జరిగే ఫలితాలుగా లేదా శాస్త్రీయంగా నిరూపితమైన విషయాలుగా చెప్పలేం. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆలయం లక్షలాది మందికి మనస్సును ప్రశాంతపరిచే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇక్కడ భక్తి కేవలం ఒక ఆచారం కాదు, అది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని మాటల్లో పూర్తిగా చెప్పడం కష్టం. బహుశా అందుకే తరతరాలుగా మంగళగిరి యాత్ర ఇప్పటికీ ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ ఈ కొండపై మరొక అద్భుతం కూడా ఉంది. దూరం నుంచే కనిపించే అత్యంత ఎత్తైన గోపురం. ఆ గోపురం కేవలం ఒక ప్రవేశ ద్వారం మాత్రమే కాదు, ఒక చారిత్రక ప్రకటన. మంగళగిరి రాజగోపురం ఎందుకు అంత విశిష్టం? శిల్పకళ, వాస్తు మరియు శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఆ నిర్మాణ వైభవం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది.
ఆకాశాన్ని తాకే రాజగోపురం, రాతిలో చెక్కిన వైష్ణవ వైభవం. మంగళగిరి ఆలయాన్ని దూరం నుంచే గుర్తుపట్టే మొదటి నిర్మాణం దాన్ని మహోన్నతమైన రాజగోపురం. దక్షిణ భారత దేవాలయ సాంప్రదాయంలో గోపురం కేవలం ప్రవేశ ద్వారం మాత్రమే కాదు, అది దేవాలయ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక. మంగళగిరి దిగువ ఆలయంలోని ఈ గోపురం అనేక అంతస్తులతో శిల్పాలతో అలంకరించబడిన అద్భుత నిర్మాణం. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయ అభివృద్ధి వివిధ రాజవంశాల కాలంలో దశల వారీగా జరిగింది. తరువాత ప్రాంతీయ పాలకులు మరియు భక్తుల దాన ధర్మాలతో నిర్మాణాలు విస్తరించాయి. గోపురంపై విష్ణు అవతారాలు, పౌరాణిక రూపాలు, అలంకార శిల్పాలు, సున్నితమైన చెక్కుళ్ళు దక్షిణ భారత శిల్ప సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. మరో విశేషం మంగళగిరి కొండ. ఈ కొండ భౌగోళికంగా కూడా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. కొండపై ఆలయం, దిగువ ఆలయం ఈ రెండూ కలిసి ఒక విశిష్ట తీర్థక్షేత్ర అనుభవాన్ని మనకు అందిస్తాయి. యాత్రికులు ముందుగా దిగువ ఆలయంలో దర్శనం చేసుకుని ఆ తర్వాత కొండపైకి వెళ్లే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. కొండ పైనుంచి చూస్తే చుట్టూ విస్తరించిన పచ్చదనం, దూరంగా కనిపించే కృష్ణా పరివాహక ప్రాంతం, వీస్తున్న గాలి అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతను మనకు కలిగిస్తాయి. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కొండపై నిర్మించిన ఆలయాలు సహజ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి. మంగళగిరి కూడా అలాంటి సాంప్రదాయానికి ఒక మంచి ఉదాహరణ. అయితే ఈ క్షేత్రం అసలు జీవం ఉత్సవాల సమయంలో కనిపిస్తుంది. వేలాది మంది భక్తులతో ఈ కొండ మొత్తం ఒక ఆధ్యాత్మిక సముద్రంలా మారిపోతుంది. పానకాల నరసింహుడి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి, మంగళగిరి కొండపై లక్షలాది మంది భక్తులు ఒకే నామస్మరణలో ఎలా లీనమవుతారు, చివరి భాగంలో ఈ మహాక్షేత్రం చెప్పే శాశ్వత సందేశాన్ని మనం తెలుసుకుందాం. ఉత్సవాల సమయంలో మంగళగిరి భక్తి తరంగాలతో మారుమోగే దివ్యక్షేత్రం. సంవత్సరంలో కొన్ని రోజులు మంగళగిరి కొండ ఒక ఆధ్యాత్మిక మహాసముద్రంలా మారిపోతుంది. ప్రతి దారిలో భక్తుల అడుగుల శబ్దం, ప్రతి వీధిలో జై లక్ష్మీ నరసింహ అనే నామస్మరణ, ప్రతి హృదయంలో ఒకే కోరిక, స్వామివారి దర్శనం. ప్రత్యేకంగా ఫాల్గుణ మాస బ్రహ్మోత్సవాలు ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో ఒకటి. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ రోజులలో ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు, వేద పారాయణాలు, ఉత్సవమూర్తుల ఊరేగింపులు భక్తుల సమక్షంలో చాలా ఘనంగా జరుగుతాయి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం అద్భుతమైన దివ్య వాతావరణాన్ని సృష్టిస్తుంది. నాదస్వర ధ్వని, ఘంటానాదం, వేదఘోష అన్నీ కలిసి ఒక పురాతన యుగంలోకి తీసుకెళ్లినట్లుగా మనకు అనిపిస్తాయి. కొండ పైనుంచి దూరంగా కనిపించే ప్రకృతి, చల్లని గాలి, వేలాది మంది భక్తులు, ఒకే దిశగా సాగుతున్న ప్రార్థనలు, ఈ దృశ్యం చూడటానికే ఒక ఆధ్యాత్మిక అనుభవం. మరో విశేషం, ఇక్కడికి వచ్చే భక్తుల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఉంటారు. ఎవరి కోరికలు వారివి, ఎవరి ప్రార్థనలు వారివి, కానీ వారందరినీ కలిపేది ఒకే నమ్మకం, అదే భక్తి. ఈ కొండ శతాబ్దాలుగా అనేక తరాలను చూసింది, రాజులను చూసింది, సామ్రాజ్యాలను చూసింది, కాలం మారడాన్ని చూసింది, కానీ భక్తి మాత్రం ఎప్పటికీ మారలేదు. అయితే మంగళగిరి మనకు చెప్పే అతి గొప్ప సందేశం ఇంకా ఒకటి మిగిలి ఉంది. పానకాల నరసింహుడు ఎందుకు ఉగ్ర రూపంలో ఉన్నప్పటికీ భక్తులకు ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు? ఈ ఆలయం చివరికి మనకు నేర్పే శాశ్వత సత్యం ఇప్పుడు వెలుగులోకి రాబోతుంది. పానకాల నరసింహుడు చెప్పే శాశ్వత సందేశం. మన ప్రయాణం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ డాక్యుమెంటరీలో మనం ఒక ఆలయాన్ని మాత్రమే చూడలేదు, ఒక సాంప్రదాయాన్ని, ఒక చరిత్రను, ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కూడా మనం తెలుసుకున్నాం. మంగళగిరి మొదట ఒక ప్రశ్నతో మనల్ని ఆహ్వానించింది. పానకం ఎందుకు సమర్పిస్తారు? ఆ తర్వాత స్థల పురాణం, చరిత్ర, రాజవంశాలు, పానకాల సేవ అన్నింటినీ పరిశీలించాం. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ చారిత్రక ఆధారాలను వేరు చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. కానీ ఈ అన్నింటికంటే గొప్పది నరసింహతత్వం. నరసింహ అవతారం కేవలం ఉగ్ర రూపానికి ప్రతీక కాదు, ధర్మాన్ని కాపాడే సంకల్పానికి ప్రతీక, అధర్మాన్ని ఎదుర్కొనే ధైర్యానికి ప్రతీక, భయపడుతున్న భక్తుడికి భరోసా ఇచ్చే దైవ స్వరూపం. మంగళగిరి ఆ తత్వాన్ని ప్రతి భక్తుడి హృదయంలో నాటే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ పానకం కేవలం ఒక నైవేద్యం కాదు, ఆలయ సాంప్రదాయం ప్రకారం భక్తి, వినయం, కృతజ్ఞత, సమర్పణ ఈ 4 విలువలకు ప్రతీక. శతాబ్దాలుగా ఈ కొండపైకి వచ్చిన భక్తుల అడుగులు ఒకే విషయాన్ని చెబుతున్నాయి. దైవాన్ని చేరుకోవాలంటే ముందు మనసును ప్రశాంతపరుచుకోవాలి. చరిత్ర మనకు ఈ ఆలయం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతుంది.
ఆలయ సాంప్రదాయం దాని ఆధ్యాత్మిక గాథను వివరిస్తుంది. భక్తుల అనుభవాలు దైవంతో వారి వ్యక్తిగత బంధాన్ని తెలియజేస్తాయి. ఈ మూడు కలిసినప్పుడే మంగళగిరి ఒక సంపూర్ణ తీర్థయాత్రగా మారుతుంది. బహుశా అందుకే పానకాల నరసింహుడి మహిమ కేవలం ఒక ఆచారంలో లేదు, కేవలం ఒక రహస్యంలోనే లేదు. అది తరతరాలుగా నిలిచిన విశ్వాసంలో ఉంది, ధర్మాన్ని నిలబెట్టే సంకల్పంలో ఉంది, భక్తి ద్వారా మనిషి తనలోని భయాన్ని జయించగలడనే ఆశలో ఉంది. బహుశా అదే మంగళగిరి అసలు రహస్యం. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చరిత్రలో దాగి ఉన్న విశేషాలు, పురాణాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాలను తెలుసుకోవాలంటే ఆహా భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మంగళగిరి క్షేత్రాన్ని దర్శించి ఉంటే మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. మరో అద్భుతమైన దేవాలయ గాథతో మళ్ళీ త్వరలో కలుద్దాం. లక్ష్మీ నరసింహస్వామికి జై. నేను మీ మహేష్.